ఉందండి, బట్ అసలు మాట్లాడతాను షూర్, మేబీ డెఫినెట్లీ. థ్యాంక్ యూ అండి. కానీ ప్రాపర్ థియేట్రికల్ సినిమా అండి ఇది, అంటే మీకు కానీ అది కూడా పెద్ద ఇష్యూ కాదు కదా. ఒక సినిమాని నమ్మి వాళ్ళు తీసుకున్నారంటే అది మంచి విషయమే కదా. ఇప్పుడు ఓటీటీలో తీసుకోవడమే పెద్ద డిస్టర్బెన్స్. అది ఇవ్వకపోయినా అదే అలా అంతే కదా, ఇవ్వకపోయినా ఇచ్చినా అంతే కదా, సేమ్, డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అస్సలు ఏం లేదు దానికి. ఇంటెలిజెంట్ ఆడియన్స్ ఫూల్స్ అని అనుకుంటే అక్కడ మనం ఫూల్ అవుతాం. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ స్మార్ట్ దెన్ అస్. సో యా. అనుపమ గారు, హియర్ చెప్పండి. అడ్వాన్స్ కంగ్రాట్స్ ఫర్ ద జేఎస్కే అండ్ ద పరదా. ఓకే, ఈస్ దర్ ఎనీ సిమిలారిటీస్ బిట్వీన్ బోత్ జేఎస్కే అండ్ పరదా? Absolutely no similarities. That's a really different kind of film. ఇది చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఈ సినిమా ఒక ఇట్స్ లైక్ అ ఫోక్లో బట్ ట్రావెల్ ఫిల్మ్. అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాన్రా ఈ సినిమా. అది ఒక కోర్ట్ రూమ్ డ్రామా కైండ్ ఆఫ్ ఫిల్మ్ అది. సో అసలు రెండు ఫిల్మ్స్కి అసలు కనెక్షన్ ఏం లేదు. ఇలాంటి క్యారెక్టర్ అంటే ఇంటెన్స్ క్యారెక్టర్లు పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటండి? నాకు ఇప్పుడు మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయండి. 10 years స్ట్రగుల్ చేశాను నేను. నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మంచి క్యారెక్టర్స్ రావడానికి. చెప్పారు కదా, నేను ఒక యాక్టర్ని, నాకు కొంచెం టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ఎక్కడైనా చూపించాలి కదా, దానికి నాకు ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి. సో ఆ అవకాశాలని ఐఎమ్ నాట్ లెట్టింగ్ ఇట్ గో, ఐఎమ్ జస్ట్ గ్రాబింగ్ ఇట్ అంతే. అంటే మీరు అమ్మాయి అది ఒక వర్డ్స్ ఎవరు ముందుకు రావడం లేదు అనేది జేఎస్కేని ఉద్దేశంలో పెట్టుకొని అన్నారండి. జేఎస్కే కొంచెం కాంట్రవర్సీ నడిచింది కదా. అయ్యో, జేఎస్కే కాంట్రవర్సీ అది వేరే విషయం కదా. దట్స్ అనదర్ బ్యాటిల్. దానికి అమ్మాయిలకి ఉమెన్ కి సంబంధం లేదు. దట్స్ అనదర్ టోటల్ బ్యాటిల్. ఇది జనరల్ సినిమాలోనే మీకు తెలుసు కదా. లెట్స్ నాట్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రిటెండ్ యాస్ ఇఫ్ ద వరల్డ్ ఇస్ డార్క్. ఇట్స్ నాట్ రైట్. అది రియాలిటీ. ఆ రియాలిటీ చెప్పాను అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ప్రవీణ్ గారు, దీంట్లో మీరు ఆ జ్వాలాముఖి దేవి అది చూపించారు కదా. సో జ్వాలాముఖి దేవి అంటే అగ్నిస్వరూపిణి ఉంది, శక్తిపీఠం కదా. అలా ఏమన్నా అమ్మవారికి